దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో అతి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దేవునికి నీకు ఎలాంటి సంబంధం, ఎలాంటి సన్నిహిత సాంగత్యం ఉన్నది? దేవునికి నీకు ఎలాంటి సహవాసము కలిగి ఉన్నది? దేవునికి భక్తులకు, దేవునికి తన విశ్వాసులకు, దేవునికి తన జనులకు ఉన్న రిలేషన్ బట్టి తన భక్తులు ఆయనను పిలిచే పిలుపు ఆధారపడి ఉంది. ఒక ఆయన నా ప్రభువా అని పిలుస్తున్నాడు, మరొక ఆయన నా రక్షకుడా అని పిలుస్తున్నాడు, మరొక విశ్వాసి, మరొక క్రైస్తవుడు, మరో దైవజనుడు, మరొక భక్తుడు నా బలమా అని పిలుస్తున్నాడు, నా కోట అని పిలుస్తున్నాడు, నా కొండ అని పిలుస్తూ ఉన్నాడు, నా ప్రియుడా అని మరొక ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు వారికి ఉన్న ఆ రిలేషన్, ఒక రక్షకుడుగా అతన్ని రక్షించాడని, అతనికి రక్షించాలి అని అతడు రక్షకుడిగా పిలుస్తున్నాడు. ఒక ఆయన నీవు నాకు ఏలు, నువ్వు నాకు పరిపాలన చెయ్యి, నీ పరిపాలనలో నేను ఉంటే మంచిది, నీ పరిపాలనలో నేను ఉన్నాను కాబట్టి ఇంత క్షేమంగా ఉన్నాను అని నా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. అవును, నిజమే. ప్రతి విశ్వాసి కానీ, భక్తుడు కానీ, క్రైస్తవుడు కానీ, ప్రవక్త కానీ, దైవజనుడు కానీ, యాజకుడు కానీ దేవునికి తనకు ఉన్న రిలేషన్ బట్టి దేవుడు తన పట్ల ఎట్టి రీతైన కార్యాలు చేశాడో, ఏ విధమైన కార్యాలు చేశాడో, ఎలాగ తన జీవితానికి దేవుడు క్రియ చేస్తున్నాడో, కార్యం చేస్తున్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఒకరు తండ్రి అని పిలుస్తున్నాడు, ఒకడు నా మంచి కాపురి అని పిలుస్తున్నాడు, ఒకడు నా కొండ కోట అని పిలుస్తూ ఉన్నారు. మంచిదే, కాదనడానికి వీల్లేదు. మరి దేవుడు ఒక విశ్వాసిని ఏమని పిలుస్తున్నాడు? దేవుడు తన భక్తుని ఏమని పిలుస్తూ ఉన్నాడు? దేవుడు తన దైవజనుణ్ణి, తన సేవ చేస్తున్న తన పరిచారకులను, తన యాజకులను ఏమని పిలుస్తూ ఉన్నాడు? మోషేను దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడా, సాత్వికుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఇస్సాకుని నా సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. యాకోబుని నా సేవకుడా అని పిలుస్తూ ఉన్నాడు. శిష్యులను నా సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తన పట్ల, తన విశ్వాసులు, తన భక్తులు తన పట్ల కలిగి ఉన్న ఆ రిలేషన్ బట్టి దేవుడే మనుష్యులను, దేవుడే తన భక్తులను, తన విశ్వాసులను, తన జనమును ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. తన ఎడల విశ్వసించి, తన ఎడల భక్తి కలిగిన వారి ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉందో, దేవుని పట్ల ఏ విధంగా వారి ప్రవర్తన కనుపరుస్తున్నారో దానిని బట్టి దేవుడు వారికి పిలుస్తూ ఉన్నాడు. మన పట్ల దేవుడు కలుగు చేసిన కార్యాలను బట్టి, మన పట్ల దేవుడు చేయవలసిన పనులను బట్టి, మన పట్ల దేవుడు చేసిన పనులు బట్టి మనం అలా పిలుస్తూ ఉన్నాము. మంచిది, అది కాదనడానికి వెళ్ళలేదు. మరి నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన భక్తి, మన విశ్వాసము, మన నమ్మకత్వము, మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనలను ఏ రీతిగా పిలుస్తూ ఉన్నాడు? దానియేలునైతే, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు ఆయన. అంటే దానియేలు దేవునికి ప్రియుడట. దానియేలుని దేవుడు బహుప్రియుడా అని పిలుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డ, క్రైస్తవ జనాంగమా, సంఘమా? యోబును నా ఎడల భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. అర్థమైందా దేవుని బిడ్డ? అలాగా నోవాహునైతే నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. నోవాహు నీతిమంతుడని, మోషేను సాత్వికుడని, దానియేలును బహుప్రియుడని, యాకోబును నా సేవకుడని, శిష్యులను నా సహోదరులని దేవుడు తను పిలుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన, గొప్ప, ఘనమైన మాట చెప్పమంటారా? దావీదును నా హృదయానుసారుడు అని పిలుస్తూ ఉన్నాడు. మరి నిన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నీవు దేవుని చేత ఏమని పిలువబడుతున్నావు? నీవు దేవుణ్ణి పిలవడంలో గొప్ప విషయం లేదు, మంచిదే. నీకున్న రిలేషన్ బట్టి నువ్వు దేవుణ్ణి పిలుస్తున్నావు. మరి నీకున్న రిలేషన్ బట్టి దేవుని నువ్వు పిలిచినట్లుగా నీ ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉందో దాన్ని బట్టి దేవుడు నీకు పిలిచే పిలుపు ఆధారపడి ఉంటుంది. దావీదు దేవుని పట్ల తన ప్రవర్తనను బట్టి దావీదు నా హృదయానుసారుడు అని పిలుస్తూ ఉన్నాడు. మన పితరుడైన అబ్రహామునైతే దేవుడు ఏమని పిలిచాడో ఆ మాటని ఇప్పుడు మనం చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవగా విందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
అబ్రహాము దేవునికి అతి సమీపముగా జీవిస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే నా స్నేహితుడు. ఎంత ఆశ్చర్యకరమైన ఘనమైన గొప్ప విషయం ఇది. భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రములు సృజించిన సృష్టికర్తన దేవుడు, సమస్త శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సర్వశక్తి గల దేవుడు, సమస్త జీవులకు కారణభూతుడు. ఆయన ఆది, ఆయన అంతము, ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా, ఆది అంతములు లేని దేవుడు. ఆకాశముని ఆయన సింహాసనం, భూమిన ఆయన పాదపీఠమై ఉన్నది. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుడు. ఆయన ముఖం శతకోటి సూర్య తేజోమయం కన్నా ప్రకాశించుచున్న దేవుడు ఒక మానవుణ్ణి, ఒక నరుడిని ఏమని పిలుస్తున్నాడు, ఏమని సాక్ష్యం పొంది ఉన్నాడంటే నా స్నేహితుడు అబ్రహాం. అంటే అబ్రహాము దేవునికి ఒక స్నేహితుడైపోయాడు. దేవుడు అబ్రహాముకు ఒక స్నేహితుడైపోయాడు. స్నేహితుడు ఎంత గొప్ప విషయం, ఎంత ఘనమైన విషయం, ఎంత శ్రేష్టమైన విషయము. దేవునికి స్నేహితుడవుట ఎంత భాగ్యము. దేవునికి ఒక స్నేహితుడుగా ఎంచబడుట. దేవుడే నా స్నేహితుడు అబ్రహాం అని అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహాంలో ఏమి చూశాడు, అబ్రహాం ప్రవర్తన ఎలా ఉంది, అబ్రహాం ఎందుకు దేవునికి స్నేహితుడయ్యాడు, దేవుడు ఎందుకు అబ్రహామును స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాంలో ఉన్న ఆ శ్రేష్టత, అబ్రహాంలో ఉన్న ఆ మంచితనం, అబ్రహాంలో ఉన్న ఆ భక్తి విధానం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనం చదవగలరా? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు నా స్నేహితులయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడంటే అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాం ఎందుకు దేవునికి స్నేహితుడయ్యాడు? దేవుడు అబ్రహాముకి ఏది సెలవిచ్చాడో, ఏది చేయమన్నాడో అది అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. స్నేహితుడైతే ఏంటి ప్రయోజనం? స్నేహితుడైన వల్ల లాభం ఏంటి? స్నేహితునికి ఉన్న రిలేషను బట్టి వచ్చే ఉపకారం ఏంటి, ప్రయోజనకరం ఏంటి? ఆ 15వ వచనంలో రాయబడింది. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక, దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక, ఇక మీదట మిమ్ములను నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచుచున్నాను. యజమానుడు చేసినది దాసుడు ఎరుగడు. నీవు దాసుడుగా ఉంటే, నేను దాసునిగా ఉంటే, మనము దాసులుగా ఉంటే యజమానుడు చేసేవి మనకు తెలియదు. అంటే యజమానుడు దాసులకు చెప్పడు, మరి ఎవరికి చెప్తాడు? స్నేహితులకు చెప్తాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడికి చెప్పకుండా ఉండలేడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడికి వివరించకుండా ఉండలేడు. ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఏది దాయడు, ఏదైనా ఏమైనా ఎలాంటి విషయాన్నైనా తన స్నేహితునికి చెప్పేస్తాడు. ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, దేవుడు అబ్రహాముకి స్నేహితుడయ్యాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏమీ దాయకుండా చెప్పేస్తాడు. హల్లెలూయా. అందుకే తన శిష్యులతో అంటున్నాడు, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఇక మీదట నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. ఎందుకంటే యజమానుడు చేయనది దాసుడు ఎరుగడు. ఇప్పుడు నేను చేసే ప్రతిదీ మీరు ఎరుగునట్లుగా, నేను చెప్పే ప్రతిదీ మీరు ఎరుగునట్లుగా, నేను చేయబోయే కార్యం ప్రతిదీ మీరు ఎరుగునట్లుగా, నేను చేసిన కార్యం ప్రతిదీ మీరు ఎరుగునట్లుగా ఇక మీదట మీరు నాకు దాసులై ఉండక ఇక మీదట మీరు నాకు స్నేహితులై ఉంటారు. అంటే ఇప్పుడు నేను చేసే కార్యము, చేయబోతున్న కార్యము, చేసిన కార్యము అన్ని మీరు తెలుసుకుంటారు, మీరు ఎరుగుతారు. నేను మీకు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తాను, మీకు చెప్పకుండా నేను ఉండలేను అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే నువ్వు స్నేహితుడు అయితే దేవుడు నీకు అన్ని విషయాలు చెప్తాడు. నువ్వు దేవునికి స్నేహితుడు అయితే నీకు మరుగైనది ఏమీ ఉండదు. దేవునికి నువ్వు స్నేహితుడు అయితే దేవుడు సమస్త విషయాలు నీకు చెప్పేస్తాడు. దేవుని యొద్ద నీకు తెలియనిది ఏమీ ఉండదు.
దేవుని యొద్ద నీకు తెలియంది ఏముండదు. అంటే దేవుని స్వభావం, దేవుని గుణము, దేవుని లక్షణం, దేవుడు చేయబోయేది, దేవుడు చేస్తున్నది, దేవుడు చేసినది ప్రతిదీ నీకు దేవుడు చెప్పేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు స్నేహితుడు అయితే. ఎందుకో తెలుసా? నువ్వు స్నేహితుడు అయినందుకు. అందుకే అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం చదవగా విందాం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా. అంటే అబ్రహాముకు దేవుడు దాయడు. అబ్రహాముకు దేవుడు ఏ విషయాన్ని చెప్పేస్తాడు. అబ్రహాముకు చెప్పకుంటే దేవుడు ఉండలేడు. అబ్రహాముకు చెప్పకుంటే దేవుడు ఏమి చేయడు. ఏమి చేసినా అబ్రహాముకు చెప్పేస్తాడు. కారణం అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే అబ్రహాముకి సందిగ్ధత మరి ఉండదు. అబ్రహాముకి ప్రశ్న అంటూ మరి ఉండదు. అబ్రహాముకి తెలియనిదంటూ మరి ఏముండదు. అబ్రహాము గ్రహించలేనిదంటూ మరి ఏముండదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి స్నేహితుడు కాబట్టి దేవుడు సమస్త విషయాలు, సమస్త సంగతులు అబ్రహాముకు చెప్పేస్తాడు. చెప్పకుండా దేవుడు ఉండలేడు. అందుకే ఈ వాక్యం రాయబడింది, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా. దేవుడు నీకు అన్నీ చెప్పాలంటే, దేవుడు ఏదైనా నీకు చెప్పేయాలంటే, ఏ సంగతులైనా నీవు గ్రహించాలంటే, ఏ సంగతులైనా దేవుని యొద్ద నుండి నీకు తెలిసిపోవాలి అంటే నీవు దేవునికి స్నేహితుడు అవ్వాలి. దేవునికి స్నేహితుడు అవ్వాలి. క్రీస్తునందు నా బిడ్డ, క్రీస్తునందు దైవజనుడా, క్రీస్తునందు దేవుని సంగమా, ఒకసారి ఒక భార్యాభర్తలకు సంతానము లేదు. వారు యేసు ప్రభువుని నమ్ముకుని దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుని చేత ప్రార్థన చేయించుకున్నారు. 14 సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆయన పెరిగి పెద్దయ్యి చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అప్పుడే 1-2 క్లాసుల్లో స్కూల్లో జాయిన్ కూడా చేశారు. లేక కుమారుడిని దేవుడు ఇచ్చాడనే సంగతి ఎరిగిన ఆ భార్యాభర్తలు దేవుని యందు బహుభక్తి కలిగి ఉన్నారు. భర్త డ్యూటీకి వెళ్తాడు, భార్య చక్కగా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని చర్చికి వచ్చి చర్చి పనులన్నీ చేసి, పాస్టర్ గారి ఇంటి పనులన్నీ చేసి ప్రార్థన చేసుకుని వెళ్తుంది. ఆ రోజు స్కూల్ సెలవు. తన కుమారుడు పట్టుకొని చర్చికి వెళ్ళింది. భర్త డ్యూటీకి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి చర్చి అంతా ఊడ్చి చర్చి పనులన్నీ చూసుకొని, చర్చిలో ఉన్న పాస్టర్ గారి పనులన్నీ చూసుకొని ప్రార్థన చేయడానికి మోకరించింది ఆమె ప్రార్థన చేస్తుండగా అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఏం జరిగింది తెలుసా? భర్త డ్యూటీ నుండి వచ్చాడు. డ్యూటీ నుండి రాగాన ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రతిరోజు వారికి ఉన్న అలవాటు అది. భార్య ప్రార్థన చేస్తుంది కదని ఈ భర్త కూడా వచ్చి భార్య పక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. భర్త స్వరం ఎప్పుడైతే విన్నదో నా భర్త వచ్చేసాడని ఈమె కూడా ప్రార్థన చేసి ముగించింది. ఆయన కూడా చిన్న ప్రార్థన చేశాడు, ఆయన కూడా ముగించాడు. ఇద్దరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి అని బాబుని చూస్తే చర్చిలో లేడు. చర్చి ముందు గార్డెన్ ఉంది, గార్డెన్లో లేడు. పాస్టర్ గారు ఇంట్లోనికి వెళ్తే ఇంట్లో లేడు. బాబేడిని వెళ్తే ఆ చర్చి వెనక బాప్తిస్మము తొట్టె ఉంది. ఆ బాప్తిస్మము కుండీలో నీళ్లు లేవు, కొంచెమే నీళ్లు ఉన్నాయి. ఆ బాప్తిస్మం తొట్టెలో పడిపోయి ఉన్నాడు బాబు. నీళ్లు తాగి ఆ బాబు చనిపోయి ఉన్నాడు. తీసి చూసేటప్పటికి ఆల్రెడీ బాబు చనిపోయాడు. 14 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని కూడా దేవుని మందిరములో పరిచర్యలో భార్యాభర్తలు ఎదుగుతున్న ఆ కుమారుడు బాప్తిసం తొట్టెలో దేవుని మందిరంలోనే చనిపోయాడు. ఎవ్వరికి అర్థం కావట్లేదు. పాస్టర్ గారు కదిలిపోయారు, దైవజనురాలు కదిలిపోయింది, సంఘమంతా వచ్చేసారు. అందరూ కంగారు పడిపోతున్నారు. ఏమని సమాధానం చెప్తాం, ఏమని ప్రత్యుత్తరం చెప్తాం? మన దేవుని నామం దూషించబడుతుంది, అన్ని జనులు ఏమనుకుంటారు, విశ్వాసులు బలహీనమైపోతారు, ఈ కుటుంబం కూడా దేవునిలో బలహీనమైపోతారని కంగారు పడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఏ అబ్బాయి చనిపోయాడో ఆ అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రి మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు దుఃఖపడుతున్నారు పాస్టర్ గారు, సంఘమా మీరెందుకు వేదన చెందుతున్నారు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని వాళ్ళలో కలవరము కానీ ఆందోళన కానీ దిగులు కానీ ఏమాత్రము లేకుండా తన కుమారుని ఆ మృతదేహం దగ్గర చక్కగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించి సాక్ష్యం చెప్పాడు ఆ తండ్రి. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ విచిత్రమైపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆదివారం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు ముందుగానే చెప్పాడు, నీకు ఇష్టమైనది నువ్వు ప్రేమించుచున్నది ఒక్క దెబ్బతో నేను తీసేస్తాను అన్నాడు. ఏంటో అని నాకు అర్థం అవ్వలేదు, కొన్ని గ్రహించలేకపోయాను. తర్వాత అర్థమైంది, ఏదో ప్రమాదం, ఏదో విపత్తు జరగబోతుంది, ఏదో నాకు ఇష్టమైనది నేను ప్రేమించుచున్నది నా కొడుకే కదా తీసుకుంటాడేమో
అని అతడు అనుకున్నాడు, ఆ ప్రకారంగా తీసుకున్నాడు. కాబట్టి దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు కాబట్టి ఆయనలో కలవరం, ఆందోళన, దిగులు లేనే లేదు. ప్రజలకైతే అది అర్థం కాదు, ఎందుకు ఇలా జరిగింది, దేనికి ఇలా జరిగింది. ఈ వాక్యం వింటున్న నీవు కూడా అలాగ అనుకోవచ్చు, అది వాస్తవమేనా, దాన్ని ఎంతవరకు మనం అంగీకరించవచ్చు అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఆయనకు చెప్పాడు, అది ఆయన మనోధైర్యం, ఆయనకి నిబ్బరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంగతులు మనకు తెలియకపోతేనే కలవరం. మన జీవితంలో జరుగుతున్నవి, మన జీవితంలో అవుతున్నవి మనకు తెలియకపోతేనే కలవరం, ఆందోళన, దిగులు, దుఃఖము, వేదన. కానీ అబ్రహాముకు ప్రతిదీ దేవుడు చెప్పేస్తాడు, ఏదైనా చెప్పేస్తాడు. చెప్పకుండా దేవుడు ఉండలేడు. ఎందుకు అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఎందుకు అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు? దేవుడు చెప్పినవన్నీ చేసిన ఎడల మీరు దేవునికి స్నేహితులవుతారు. అబ్రహాముకి ఏమి చెప్పాడు, అబ్రహాం ఏమి చేశాడు? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుండగా ఆ మాటలు విందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముకు చెప్పాడు. సొంత ఊరు ప్రేమ ఎవరికైనా ఎక్కువ ఉంటుంది, సొంత దేశం ప్రేమ ఎవరికైనా ఎక్కువ ఉంటుంది, పుట్టిన ప్రదేశం ప్రేమ ఎవరికైనా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిందని అందరూ వలస వచ్చిన వారు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకున్నవారు, ఇల్లులు కట్టుకున్నవారు, కొందరు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా చేసుకున్నవారు కూడా పుట్టి పెరిగిన సొంతూరు వెళ్ళిపోతాము అని అందరూ ఎవరు దేశానికి వాళ్ళు, ఎవరు పల్లెకి వారు, ఎవరి గ్రామాలకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ స్వదేశాన్ని, నీ ఇంటి వారిని, నీ బంధువులను విడిచి రమ్మన్నాడు. విడిచి వెళ్ళిపోయాడు. మరలా తన జీవితంలో ఎప్పుడు కూడా తన స్వదేశానికి, తన ఇంటికి వెళ్ళలేదు. తన కుమారుడికి భార్య తేవడానికి తన ప్రధాన దాసుడు తన స్వదేశానికి వెళ్ళినప్పుడు ఆ దాసుడు అంటాడు, నీ కుమారుడిని తీసుకెళ్తానంటే వద్దు అంటాడు. అంటే అబ్రహాము మరలా వెనక్కి వెళ్ళలేదు, విడిచి రమ్మంటే విడిచి వచ్చేసాడు. కాబట్టి దేవుడు చెప్పినది అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండో విషయం అదేంటో తెలుసా? చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె భుజం మీద ఆహారం, ఆ నీళ్లు పెట్టి పంపివేసెను. ఆగరెవరు? తన భార్య అంటే తన ఇంటి దాసురాలే తనకు భార్యగా చేర్చుకున్నాడు. తనకు సంతానం లేనందువలన బహుదీర్ఘకాలపు వృద్ధుడైపోయాడు. దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ ప్రభు ఆలస్యం చేస్తున్నాడని తన భార్య అయిన శారయ్యే చెప్పింది. మన ఇంటిలో పని మనిషి దాసురాలు ఉంది, ఆమెను భార్యగా చేర్చుకో, ఆమె ద్వారా అయినా మనకు సంతానము కలుగుతుంది అని తన భార్య అయిన శారా చెప్పినప్పుడు ఇంటిలో పని మనిషిగా ఉన్న హాగర్ అనే దాసిని భార్యగా చేర్చుకున్నాడు. ఆమెను చేర్చుకోగాన ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాం యొక్క భార్య అయిన శారాను దర్శించి కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సొంత భార్య అయిన శారా ఏమని చెప్పిందంటే, ఈ దాసి కొడుకున్న ఇంటి నుండి పంపించాయని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేసి అడిగితే దేవుడు కూడా చెప్పాడు, ఈ విషయంలో నీ భార్య మాట విని ఆ దాసి కొడుకును అనగా నువ్వు ఉంచుకున్న ఆ భార్యను, ఆమె కొడుకును నువ్వు ఇంటి నుండి పంపించే అని చెప్పినప్పుడు అబ్రహాము తెల్లవారేసరికి ఆహారాన్ని సిద్ధపరిచి అన్నపు మూట కట్టి వాటర్ బాటిల్ ఇచ్చి భుజం మీద పెట్టి ఆ పిల్లవాడిని, ఆ భార్యను పంపించేశాడు ఇంటి నుండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తిన్న భోజనము రుచి అని చెప్పాను. చాటున తిన్న భోజనము రుచి. చూసారా, దొంగిలించిన నీళ్లు తీపంట, చాటున తిన్న భోజనము రుచి. కొనుక్కున్న జామకాయ టేస్ట్ అనిపించదు, పక్కింటోళ్ళు చూడకుండా తెంపేసిన జామకాయ టేస్ట్ అనిపిస్తుంది కొందరికి. న్యాయముగా వచ్చిన జీతం సంతోషం అనిపించదు కొందరికి. తీసుకున్న లంచం 500 టేస్ట్ అనిపిస్తుంది కొందరికి. తను ప్రమాణం చేసి తన సేవ చేస్తున్న తన భార్య తనకు అందంగా కనబడదు, ఆమె అతనికి సంతోషపరిచే
ఇష్టపరిచినట్టు అనిపించదు. వేరొకటి భార్య అక్రమమైన భార్య టేస్ట్ అనిపిస్తుంది, రుచి అనిపిస్తుంది. కొందరికి ఇంట్లో వంట టేస్ట్ అనిపించదు, హోటల్లో తిండి టేస్ట్ అనిపిస్తుంది. బైబిల్లో ఆ మాట ఉంది, చాటున తిన్ను భోజనము రుచి, దొంగిలించిన నీళ్లు తీపని చెప్తుందట. అయితే హాగరు అబ్రహాముకి ఎంత తీపైనా ఎంత మధురమైనా విడిచిపెట్టడానికి మాత్రం ఆలస్యం చేయలేదు అబ్రహాము. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నీకు విడిచిపెట్టమనేది విడిచిపెడుతున్నావా? సిగరెట్ నీకు మధురమే కావచ్చు, బీడీలు నీకు మధురమే కావచ్చు, గుడుంబ నీకు మధురమే కావచ్చు, తాగుబోతనం నీకు మధురమే కావచ్చు, అక్రమం నీకు మధురమే కావచ్చు, అన్యాయం అవినీతిగా సంపాదించిన మోసయుక్తమైన డబ్బు నీకు సంతోషాన్ని కలిగించవచ్చు, ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే విడిచిపెట్టాడు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ నెరవేర్చిన ఎడల నీవు స్నేహితుడు అవుతావు అని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా అబ్రహాము రెండో విషయం ఏంటంటే హాగర్ను విడిచిపెట్టమంటే వెంటనే విడిచిపెట్టేశాడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి చెప్పకుండా ఉండలేడు. దేవుడు అబ్రహాముకి ఏదైనా చెప్పేస్తాడు. దేవుడు అబ్రహాముకి చెప్పకుంటే ఏది చేయడు. ఏది చేసిన అబ్రహాముకు చెప్పుతాడు. కారణము అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎందుకు అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు? దేవుడు ఆజ్ఞాపించిన వాడిని చేశాడు. ఏంటి మొదట చేశాడు? నీ తండ్రి ఇంటిని, స్వదేశాన్ని, ఆ బంధకాలను, ఆ ప్రీతిని, ఆ ప్రేమను విడిచి ఒక ప్రత్యేకమైన దైవ సంబంధమైన దేవుని మనిషిగా జీవించమంటే అబ్రహాము అలాగే జీవించాడు. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. రెండో హాగరుని దాసి అయిన భార్యను విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి ఆలస్యం చేయకుండా తెల్లవారేసరికి విడిచిపెట్టేశాడు. అందుకే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. అందుకే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాముకి దాయను, ఏదైనా అబ్రహాముకి చెప్పేస్తాను, అబ్రహాము ఎరుగనిది ఏది నా యొద్ద ఉండదు అని అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడో విషయం, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకున్నట్లయితే ఆ మాటలు కొన్ని వ్రాయబడి ఉన్నవి. సహోదరుడు చదువుతున్నాడు, మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీవు ప్రేమించిన నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో నేను చెప్పబోవు పర్వతములలో ఒక పర్వతం మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాగ్దానం చేశాడు దేవుడు సంతానం ఇస్తానని. ఆ సంతానం ఆలస్యం అందువలన హాగర్ అనే దాసిని చేసుకుని కుమారుని కన్నాడు. ఆ తర్వాత దేవుడు తన వాగ్దానం మర్చిపోయేవాడు కాదు, తన శక్తి తక్కువైనది కాదు. ఇస్తానన్న దేవుడు అబ్రాహాముకి సంతానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో పుట్టిన సొంత కుమారుడిని చూసుకొని అబ్రాహాము మురిసిపోతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, తెల్లవారితే పొద్దుపోతే ఆయన ఎత్తుకుంటూ, ఆయన పట్ల ఆయనతో మాట్లాడుతూ, సంతోషించి ఆనందిస్తూ ముచ్చట పడుతున్న అబ్రాహాముతో దేవుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? నీవు ప్రేమించుచున్న నీకొక్కడై ఉన్న ఆ కుమారుని నేను చూపించే పర్వతం మీద, మోరియా దేశం మీద వచ్చి ఆ పర్వతం మీద దహన బలి అర్పించమన్నాడు. దహన బలి అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుడు అబ్రహాముకి ఏది చెప్పినా ఆలస్యము చేయుడు. ఆగను విడిచిపెట్టమంటే తెల్లవారేసరికి ఎవరు సలహా అడగకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరు అనుమతి తీసుకోకుండా, ఎవరి దగ్గర ఎలాంటి సలహా దొరుకుతా అనుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా దేవుడు చెప్పినది చేయుటకు తెల్లవారేసరికి హాగర్ను విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న, నీకిష్టమైన, నీకొక్కడై ఉన్న ఒక్క కుమారుడిని బలి ఇవ్వమని చెప్పితే, దహన బలి అని చెప్పితే అబ్రహాము తెల్లవారు లేచినంటేనే తన భార్యకు కూడా చెప్పలేదు, తన దాసులకి చెప్పలేదు, తన పనివారికి చెప్పలేదు. దహన బలి కొరకు ఏం కావాలంటే కర్రలు కావాలి, దహన బలి కొరకు ఏమి కావాలంటే కత్తి కావాలి, దహన బలి కొరకు ఏమి కావాలంటే నిప్పు కావాలి, దహన బలి కొరకు ఏమి కావాలో వాటన్నిటిని సిద్ధపరుచుకొని
పనివారిని ఇద్దరిని పట్టుకొని, గాడిదని పట్టుకొని, కొడుకుని పట్టుకొని, కత్తి పట్టుకొని బయలుదేరి వెళ్తున్నారు. పనివాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆ పర్వతము దరిదాపులకు వచ్చేటప్పటికి పనివారిని, గాడిదని మీరు ఇక్కడ ఉండమని చెప్పారు. ఏం చేస్తాడో ఆ దాసులకు తెలీదు. దేవుడు చెప్పింది చేయడానికి మనుషుల సలహా అవసరం లేదు. దేవుడు చెప్పింది చేయడానికి నేను చేస్తున్నానని ఇంకొకరికి చెప్పవలసిన అవసరం లేదని అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. దేవుడు అబ్రహాముకు చెప్పిన ఆ పని చేయడానికి అబ్రహాము సంసిద్ధపడకుండా వెంటనే ఆయుత్తపడిపోయాడు. ఇస్సాకును తీసుకెళ్ళి వెళ్తున్నాడు. పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు. కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి కొడుకు తలకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. దహన బలి క్రమం ఏంటో తెలుసా? దహన బలి క్రమం ఏంటో తెలుసా? ఆత్మ చెబుతున్న మాట చెవిగల వారు విందురుగాక, హృదయం ఉన్నవారు గ్రహించుదురుగాక, మనసు ఉన్నవారు లోబడుదురుగాక. ఈ వాక్యం వింటున్న నీవు ధన్యుడో. ఈ వాక్యం వింటున్న నీవు ధన్యుడో. దేవుని కృప నీ మీద ఉంది. నీవు దేవునికి అతి సమీపస్తుడిగా ఉండి సందిగ్ధమైన నీ జీవితానికి సమాధానం కలిగి ఉండాలని, చంచలత్వమున నీ జీవితానికి సమాధానం కలిగి ఉండాలని, ద్విమనస్సులో ఉన్న నీ జీవితానికి ప్రశాంతత నువ్వు కలిగి ఉండాలని దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ జీవితం ప్రశ్నార్థకంగా ఉండకుండా, నీ జీవితం సందిగ్ధంగా ఉండకుండా, నీ జీవితం సందేహాలతో ఉండకుండా నీవు సమాధానము కలిగి దేవుని యొద్ద నుండి దేవుడు చేసే ప్రతి కార్యాలు గ్రహించి క్లుప్తంగా నువ్వు తెలుసుకున్న వాడివై ఉండాలని దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దహన బలి క్రమం ఏంటో తెలుసా? శిరస్సును ఛేదించి ఆ రక్తాన్ని పట్టి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. చర్మము ఒలవాలి, అవయవాలను విడదీయాలి, బలిపీఠం మీద పెట్టి నిప్పంటించాలి. ఇది దహన బలి. ఆ రీతిగానే దేవుడు అబ్రాహామును దర్శించి నీ కొడుకును దహన బలి అర్పించమని చెప్పాడు. ఆ ప్రకారంగా కత్తి, నిప్పు, కట్టెలు సిద్ధపరుచుకుని వెళ్ళాడు. అంటే అబ్రహాం ఏం చేస్తాడు? ఇప్పుడు తన కుమారుణ్ణి కాలు చేతులు కట్టాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు శిరస్సును ఛేదిస్తాడు. శిరస్సును ఛేదించి ఆ రక్తాన్ని ప్రోక్షించి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి చర్మం అంతా ఒలిచి అవయవాలు విడదీసి నిప్పంటిస్తారు. అలాంటి కార్యము చేయడానికి ఏమాత్రం వెనకంజ వేయట్లేదు అబ్రహాము. దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఇలాంటి పని చేస్తాడా చేయడా, ఇలాంటి దహన బలి అర్పిస్తాడా అర్పించడా అని దేవుడు చూస్తున్నాడు. అబ్రహాము సిద్ధపడిపోయాడు. కత్తి తీశాడు, సరిగ్గా మెడ మీద పెట్టాడు. దేవుడు పరలోకం నుండి అబ్రహామా, అబ్రహామా ఆగు, నీవు ప్రేమించుచున్న నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకివ్వడానికి వెనుతీయకుండా నేను చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడిపోయావు కాబట్టి నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను. ఆ కుమారుని మీద నువ్వు చేయవద్దు. అదిగో అక్కడ ఒక పొట్టేళ్ళు ఆ చిక్కుకుపోయి ఉందా పొదలో, దాన్ని తీసుకొచ్చి దహన బలి అర్పించమన్నాడు. ఆ రీతిగానే అర్పించాడు. అబ్రహాము తన కుమారుని దహన బలి ఇవ్వడానికి వెనకంచ వేయలేదు. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నిద్రను విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న ఇల్లుని ప్రభుని అప్పగించడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుని దేవునికి సేవకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న డబ్బుని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న వస్త్రాలని దేవుని కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నీకు ఇష్టమైన వాటిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేయుటకైనా సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. అబ్రహాముకి చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. అబ్రహాముకి చెప్పే సమస్తముని దేవుడు చేస్తాడు. ఒక నరుడు, ఒక మానవుడు, ఒక శరీరధారి దేవునికి స్నేహితుడవుట ఎంత భాగ్యమో ఒక్కసారి ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఈ వాక్యము నీ జీవితంలో ముద్రగా వేసుకోవాలి. నేను దేవునికి సమీపంగా జీవిస్తాను, నేను దేవునికి ఒక స్నేహితుడిగా జీవిస్తాను. తాగుబోతుల నీ స్నేహితులు, గుడుంబ తాగే వాళ్ళ స్నేహితులు, మారు మనసు లేని వారని స్నేహితులు, రక్షణ లేని వారని స్నేహితులు, ప్రార్థనలో లేని వారని స్నేహితులు, పరిశుద్ధతలో లేని వారని స్నేహితులు, దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోయిన వారని స్నేహితులు, అక్రమాల్లో జీవించే వాళ్ళని స్నేహితులు, అన్యాయంలో జీవించే వారికి నీకు స్నేహితులు. ఈ భూమి మీద మరొకడు స్నేహితుడు నీకు నాకు ఉండకూడదు. ఉంటే ఒకే ఒక్కడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.
దేవునికి మన స్నేహితులు అవ్వాలి, దేవుడు మన స్నేహితుడు అవ్వాలి. అలాంటి సన్నిహిత జీవితం మనమందరం జీవించాలి. ఆయన చెప్పినవన్నీ మనము చేసిన ఎడల మనం ఆయన స్నేహితులు అవుతాము. ఆయనకు మన స్నేహితుని ఎడల ఆయన మనకు సమస్తము తెలియజేస్తాడు. దేవుడు మనకు స్పష్టమైపోతాడు. అలాంటి కృప ప్రభు నీకు నాకు మనకు సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్.